పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ తీయాలన్న భారతావని ఆకాంక్ష నెరవేరింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత ఆర్మీ. పాకిస్తాన్లోని 9 రహస్య ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు నిర్వహించింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన దాడుల్లో దాదాపు 70 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో 60 మందికి గాయాల పాలైనట్లు పేర్కొంది. భారత ఆర్మీ నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ కుటుంబంలోని 14 మంది హతమయ్యారు. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి చివర ఉగ్రవాదిని ఏరివేసే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి, భారత రక్షణ బలగాల వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది. ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకునే నిర్ణయాలకు యావజ్జాతి మద్దతు ఇస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు. భారత సైన్యాన్ని కించపరిచినా, దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు. అంతకుముందు పవన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దశాబ్దాలుగా సహనం మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతంకి ఆపరేషన్ సింధూర్తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు. మీ వెన్నంటే మేము, జై హింద్ అని పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.